సత్యమూర్తి గారు ఎలా చూడాలంటారు ధర్మాన గారి యొక్క వ్యాఖ్యల్ని? గతంలో వైసీపీ నేతలు చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. పసిగొడ్డుగా ఉన్నటువంటి ఒక అమరావతిని వాళ్ళు నలిపేస్తూనే ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటే? ఇవాళ ధర్మాన ప్రసాదరావు మాట్లాడిన మాటలు గత 2 రోజులుగా వైసీపీ సోషల్ మీడియాలో కొంతమంది విశ్లేషకులతోటి మాట్లాడిస్తున్న మాటలు. ఇది జగన్మోహన్ రెడ్డి మిస్ ప్రాపగాండాకి ఒక లేటెస్ట్ ఉదాహరణ. ఆయన ఏం చేస్తాడంటే ముందు కొంతమంది మేధావుల పేరుతోటి కొంతమంది ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడిస్తాడు. వాళ్ళతోటి మాట్లాడించిన తర్వాత అవి బిట్లుగా కట్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తాడు. ఆ తర్వాత అదే విషయాన్ని వాళ్ళ పార్టీ పేపర్ ఉంది కదా, వాళ్ళ పార్టీకి సంబంధించిన పేపర్లో రాయించుకుంటాడు. ఆ వార్తల ఆధారంగా వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడతారు. వాళ్ళ నాయకులు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళ ఛానల్లో డిబేట్లు పెట్టుకుంటారు. ఇది ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. ఇది 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందర ఇదే విధంగా చేసి సక్సెస్ఫుల్ అయ్యాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేద్దాం అనుకుంటున్నాడు. అప్పట్లో తెలియక ప్రజలందరూ కూడా ఇతను చెప్పే ఈ తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మారు. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏమైతుందంటే మొత్తం సోషల్ మీడియా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నది. ఎవరు ఏమన్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడేం మాట్లాడిచ్చాడు, ఇప్పుడు ఎవరితో మాట్లాడిస్తున్నాడు, అప్పుడేం మాట్లాడిచ్చాడు, ఇప్పుడేమి స్క్రిప్ట్ రాసి పంపిస్తున్నాడు అనే విషయాలు చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో అందరికీ, జగన్మోహన్ రెడ్డి కన్నా ముందర అందరికీ బయట వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ ధర్మాన ప్రసాదరావు మాట్లాడటానికి ముందరే ఈ వాళ్ళ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయటం ఏమని, ఇప్పుడు తీర్మానం చేశారు, చట్ట సవరణ చేస్తున్నారు, రేపొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, మళ్ళీ అట్లాగే తీర్మానం చేసి పంపిస్తాము, మళ్ళీ చట్ట సవరణ చేయిస్తాము అని మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళ అజ్ఞానానికి నేను చింతిస్తూ ఉన్నా. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రాసెస్ని ఎందుకు చేస్తున్నారనే కనీసమైన అవగాహన లేకుండా, పరిజ్ఞానం లేకుండా, రాజ్యాంగపరంగా ఏం చెయ్యాలో ఆ ప్రక్రియలన్నీ పూర్తి చేస్తూ ఉంటే వాటిని వక్రీకరించి చెప్పి వాళ్ళకి సంబంధించిన ప్రజల్ని రెచ్చగొట్టుకుందాము అన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న దుష్కృత్యం ఇది. ఇప్పుడు చేస్తున్నది ఏంటి, ఒక మేధావి వచ్చి చెప్తున్నాడు, ఇప్పుడు చట్టం చేశారు, అప్పుడు చట్టం చేసుకొని సవరించుకుంటారు అంటాడు. ఇప్పుడు ఈ ధర్మాన ప్రసాదరావు అదే చెబుతున్నాడు. ఒక 2 రోజుల కిందట ఒక సామాజిక ఆర్థిక ఒక రాజకీయ విశ్లేషకుడు అనే పేరుతోటి ఒక అతను వచ్చి చెప్పిన దాన్ని ఈ రోజున వచ్చి ఈ వైసీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు వచ్చి అదే చెప్తూ ఉన్నాడు. మేము చట్టం మార్చుకుంటాం. మార్చు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటో తెలుసా? ధర్మాన ప్రసాదరావు, నువ్వు చాలా సీనియర్ నాయకుడు కదా, నేను జర్నలిజంలోకి రాకముందే నువ్వు రాజకీయాల్లో వచ్చావు, కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడివి. ఇప్పుడు నీకు ఇంకా వేరే గతి లేక గత్యంతరం లేక జగన్మోహన్ రెడ్డి పంచన చేరావు. నీకు కనీస అవగాహన ఉన్నదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 దాని గురించి చదివావా, తెలుసా, తెలుసుకున్నావా లేదా? ఆ చట్టంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందా ధర్మాన ప్రసాదరావు? ఆ ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు కాదు అని చెప్పి చట్టాన్ని మార్చుకోవాలి కదా, అది చేస్తున్నారు ఇక్కడ. ఆ మాత్రం తెలియదా నీకు? రాజధాని మార్చటం కాదు ఇది, రాజధాని మార్చటం కాదు, రాజధానిని కొత్తగా అమరావతి గుర్తించటం కాదు. ఈ చట్ట సవరణ ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు నీకు. నువ్వు పెద్ద సీనియర్ నాయకుడివి, నువ్వు పెద్ద ఉత్తరాంధ్ర మొత్తానికి నీదే బాధ్యత. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఏంటి? అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసింది? అంటే
నీకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నది, అది కాలాతీతం అయిపోయింది, 10 సంవత్సరాల కాల వ్యవధి పూర్తయిపోయింది కాబట్టి ఆ క్లాజుని మార్చాలి. అవును. పునర్విభజన చట్టంలో 5వ క్లాజు 2వ సబ్ క్లాజుని మార్చాలి, అది మారుస్తున్నారు. ఆ మాత్రం తెలియకుండా మేము వచ్చి మళ్ళీ మారుస్తాం. మారుస్తావు? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని మార్చేస్తావా? ఏం మారుస్తావు? ఏమి అవగాహన నుండి మాట్లాడుతున్నారా? మిమ్మల్ని అందరినీ చూస్తే మీరు సీనియర్ పాలిటీషియన్, ఇంకొక ఆయన సీనియర్ రాజకీయ విశ్లేషకుడు, ఇంకొక ఆయన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇంకొక ఆయన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి. ఎందుకే మీకు కనీసం అవగాహన ఉండాలి. అసెంబ్లీ ఏమి తీర్మానం చేసింది? అసెంబ్లీ తీర్మానం ఏం చేసిందో చదివారా? ఏముంది అందులో? ఏమున్నది? అమరావతి ఆ క్లాజుని మార్చి ఇది పెట్టండి అని ఉన్నది. ఆ మాత్రం అవగాహన లేదా? ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఏమొచ్చాయా మీకు? ఏ భాషలో చెప్పాలి మీకు? అమరావతిని మళ్ళీ మేము రాగానే మార్చుకుంటాం. మార్చు నువ్వు అన్ని మారుస్తావు కదా, నువ్వు ఇది మార్చు. అవగాహనతోటి మాట్లాడాలి, అంతేగాని అవగాహన లేకుండా ఒక ఏదో సామెత చెబుతారు, ఆ సామెత చెప్పినట్టు మాట్లాడితే, ఏదో తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడితే ధర్మాన ప్రసాదరావు పోయేది నీ పరువే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.